కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన, నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, పోయిన వారం నుండి నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడి మరి ఆదివారం కాల సమయంలో నాయన నీ సన్నిధానాలు కూడుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీ కొందనాలు నా తండ్రి. మరి దైవ గ్రంథమైన బైబిల్లోనికి వెళుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచింది. వెంటనే నీ పిల్లలకు వారి యొక్క మనోనేత్రం వెలిగించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని మరి ధ్యానించుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా మరి వినవలసిందిగా కోరుతున్నాను. ఏమండి, ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. మరి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. కనిపించని దేవునికి భయపడని మనిషి కనిపించే మనిషికి భయపడుతున్నాడు. ఏమండి, మన పాఠం ఇదే అనమాట. కనిపించే దేవునికి భయపడతావా, కనిపించని దేవునికి భయపడతావా, కనపడే మనిషికి భయపడతావా? పాఠం పేరు ఏందండి? కనిపించని దేవునికి భయపడతావా, కనబడే మనుషులకు భయపడతావా? ఈరోజు నిజంగా భూమి మీద ప్రతి మనిషి కనబడని దేవుడంటే భయం లేకుండా ఉన్నారు. కనిపించే మనుషులకు భయపడుతున్నారు. ఈరోజు ఒక పోలీసు వ్యవస్థను చూస్తే ఏమండి, వాళ్ళంటే ఎంత భయమో మనకు తెలుసు. పోలీస్ స్టేషన్ కాడికి ఏదైనా కేసు నిమిత్తం మనం స్టేషన్కి పోయినప్పుడు అక్కడ మనం ఎంత వినయంతో ఎలాగా అని భయపడుతూ మాట్లాడుతున్న విధానం మనకి తెలుసు. ఏమండి, కొంచెం తేడా అయినా కానీ మనల్ని వాళ్ళు ఏదో ఒకటి చేస్తారనే ఒక భయం మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఒక కలెక్టర్ గారి కాడికి పోయినాం అనుకోనండి, ఆయన దగ్గర మాట్లాడే విధానం కానీ ఆ వినయం కానీ మనం చూస్తే ఏమండి, అక్కడ పోయి మనం ఏం కలెక్టర్ అని పిలుస్తామండి? ఏమని పిలుస్తాం? కలెక్టర్ గారండి, మరి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము, మా గ్రామంలో ఈ యొక్క కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు తీరుస్తారనే మీ దగ్గరికి రావడం జరిగిందని ఎంతో వినయంతో మాట్లాడతాం. అదే దేవుడితో మాట్లాడేటప్పుడు, ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు ఎక్కడున్నావు? ఏమండి, ఒక్కొక్కడు ఏమని పాట పడుతానంటే, నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా లేవా అని పాటలు పాడటం కూడా మనం చూసాము. నిజంగా దేవుడు కనుక భూమి మీద లేకపోతే మానవ బ్రతుకులు అనేవి ఇప్పటి వరకు ఉండటం అనేది చాలా కష్టం. ఏమండి, దేవుడు లేనిదే ఈ ప్రకృతి లేదు, దేవుడు లేనిదే మానవ బ్రతుకులు లేవు. కానీ మనుషులకు భయపడుతున్నారు, కనిపించని దేవునికి భయపడట్లేదు. ఎందుకంటే ఆయన కనపడడు కదా, ఆయన మాట్లాడు కదా, ఆయన ఏమి చెప్పలేవుడు కదా అని ఆయనకి భయపడట్లేదు మనుషులకు. ఏమండి, మన చిన్న గ్రామంలో సర్పంచ్ కానించి ఏమండి మరి దేశ ప్రధాని వరకు ప్రతి వ్యక్తికి ఎలా భయపడుతున్నామో మనకు తెలుసు. ఒక సర్పంచ్కి భయపడుతున్నాము, ఒక ఎంఆర్ఓ గారికి భయపడుతూనే ఉంటారు, ఒక ఈఆర్ఓ గారన్నా భయమే, అక్కడికి స్కూల్లో టీచర్కి భయపడే మనుషులు కూడా మనకి కనబడుతున్నారు. ఏమండి, ఇలా భయపడటం తప్ప అని నన్ను అడగవసరం లేదు. కానీ ప్రియమైన దేవుని వలన మనుషులపైన ఉన్నంత భయము భక్తి దేవుడి పైన ఎందుకు లేదనేదే ఈ యొక్క ప్రశ్న. నిజంగా దేవుడు కూడా ఏమంటున్నాడు, యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు ఒక మాట మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. ఏమంటున్నాడు యేసు ప్రభువు వారు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ యేసు ప్రభువు వారు? మరియు ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి
చూసారండి, ఆత్మను చంపలేవారు. మనుషులు దేన్ని చంపలేస్తారు? ఈ దేహాన్ని మాత్రమే చంపగలరు. నిజంగా భూమి మీద హత్యలు అంటూ జరుగుతున్నాయంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఎక్కువగా హత్యలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సమాజం ఎంతగా పాడైపోయిందంటే ప్రియమైన దేవుని వల్లరా మనకు తెలుసు. భార్య ఏమండి ఒక భర్తను ఎంతగా ప్రేమించి ఏమండి ఎంతగా కాపురం చేయాలి ఇష్టపడి అంటే అలా చేస్తున్నారంటే ఈరోజు అలా లేదు. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఏమండి తల్లిదండ్రులను ఎదిరించి వాళ్ళు చెప్పే పరిస్థితి లేక కట్టుకున్న భర్తను కడతీరుస్తున్న సందర్భాలు మనకు కనపడుతున్నాయి. అందుకని యేసుప్రభువు వారు అంటున్నాడంటే ఏమంటున్నాడు అక్కడ, ఆత్మను అనగా మన దేహంలో ఉన్న ఆత్మను చంపనేరక దేహాన్ని చంపు వారికి మీరు భయపడమాకండి, ఆత్మను దేహాన్ని కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలిగా భయపడమంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని మనుషులు ఎలాగైనా చంపగలరు కదండి. కత్తితో పొడిచి చంపగలరు, ఉరేసి చంపగలరు, యాక్సిడెంట్ చేసి చంపగలరు. కానీ ఈ మానవ దేహంలో ఉన్న ఆత్మను చూశారు, ఆ ఆత్మను మాత్రం ఎవరు చంపలేవరు. కానీ మనుషులు ఏమంటున్నారంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఆత్మహత్య కాదు, అది శరీరాన్ని హత్య చేసుకోవడం. అది శరీరాన్ని చంపగలరు కానీ లోపల ఉన్న ఆత్మని ఎవరు చంపగలరు? ఎవ్వరు చంపలేరు. మనుషులలో ఎవ్వరు కూడా ఆత్మని చంపే అవకాశం లేదు. ఎందుకంటే అది కనబడదు, శరీరం కాబట్టి కనబడుద్ది. ఏమండి ఆత్మ లోపల ఆత్మ కనబడిద్దా? అది ఇంతవరకు ఏ మనిషికి కూడా ఎలా ఉంటుందో కనబడని పరిస్థితి. అలాంటి ఆత్మను మనుషులు చంపలేవరు. కానీ ఇక్కడ ఎవరున్నారు చంపేవాళ్ళు, నశింపజేసేవాళ్ళు ఎవరున్నారంటే దేవుడు. ఏమంటున్నాడంటే ఈ శరీరాన్ని ఆత్మను కలిపి నశింపజేయగలవానికి మిక్కిలికి భయపడమంటున్నాడు. అంటే దేవునికి భయపడమంటున్నాడు. ఈరోజు మనుషులు దేవునికి భయపడట్లేదు. ఏమండి భూమి మీద ఎన్నో జంతువులకు భయపడుతున్నాడు, పక్షులకు భయపడుతున్నాడు. ఏమండి అవునా కాదా? చిన్న చిన్న కీటకాలకి భయపడుతున్నాడు. అలాగనే భూమి మీద ఉన్న మనుషులకు భయపడడం మనకి తెలుసు. కానీ దేవునికి భయపడే వాళ్ళు ఎవరున్నారు? దేవునికి భయపడటం అంటే ఏంటి? దేవుడు అంటే భయపడటం అంటే ఏమిటి? ప్రియమైన దేవుని అలా లోతులోకి వెళ్ళి ఆలోచిస్తాం. మనుషులకి మనం ఎలా భయపడుతున్నామంటే ఒక కలెక్టర్ గారి కాడికి వెళ్ళామంటే అక్కడ నువ్వు భయపడుతున్నావంటే నీ అవసరం ఏదో తీరాలి, అంటే నీ పని జరగాలంటే నువ్వు వినయం విధేయత చూపించాలి. ఒక ఎంఆర్ఓ గారి కాడికి పోయినామనుకోండి, ఎలా మాట్లాడితే నీ పని అయిద్దో. ఏమండి ఎంఆర్ఓ గారు ఒక సంతకం పెట్టాలంటే ఆయన దగ్గర నువ్వు ఎంత విధేయత మాట్లాడితే ఏమండి ఆ పని జరిగింది. అవసరమైతే ఒక్కోసారి ఒక వారం రోజులు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును కదండి, ఎంఆర్ఓ గారి చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక రోజు పోతే మరలా రేపు రండి అని, రెండో రోజు పోతే మరలా తిరిగి రండి అని, ఇలా ఒక వారం 10 రోజులు ఆ ఆఫీసు చుట్టూ తిరగడం మనకి తెలుసు. ఏమండి అలాగే ఒక పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు పెట్టాలన్నా కానీ వాళ్ళ చుట్టూ తిరిగితే కానీ ఆ పని జరగదు. మరి దేవునికి భయపడటం అంటే మనం ఏం చేస్తే భయపడినట్టు కొన్ని మాటలోనికి వెళ్ళిపోదాం. మొదటిగా ముందు యెషయా గ్రంథం చూద్దాం. 51వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో మనుషుల భయాన్ని చూసిన తర్వాతకి దేవుని భయంలోనికి వద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో, నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయం మందుంచుకున్న ఎడల జనులారా ఆలకించండి. మనుషులు పెట్టే నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగలపడమాకన్నట్టు. చూసారా ప్రియమైన దేవుని వలరా, ఇక్కడ ఏమంటున్నాడు? నీతిని అనుసరించు వాళ్ళరా. నీతి అనగా వాక్యాన్ని అనుసరించు వాళ్ళరా, నా మాటలు ఏ అవుతున్నాయో వాటిని అనుసరించు వాళ్ళరా. ఏమంటున్నాడు?
నా బోధను హృదయమందుంచుకుని వలరా. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంటాయి కదా, బట్టి దేవుని నమ్ముకొని బైబిల్ చేతబట్టుకొని భూమి మీద బ్రతుకుతున్న మనల్ని మనుషులు కొంతమందిని నిందిస్తారు. అవును కదండి, ఇక్కడ అదే అంటున్నాడు, మనుషులు పెట్టే నిందకు నిందలేస్తూ ఉంటారా? అవునండి, నిందలు ఎన్నో పడుతూ ఉంటాయి. ఒక క్రైస్తవుడి మీద ఏమండి లేనిపోని నిందలు పడుతూనే ఉంటాయి. ఆ నిందలు పడ్డప్పుడు నువ్వు భయపడదండి. ఎలాంటి నింద? మనం తప్పు చేయలేదనుకోండి, సపోజ్గా ఒక దొంగతనం చేయలేదనుకోండి, అది చేసినవనే ఒక నింద అనేది వేస్తారు. అబద్ధం ఆడలేదనుకోండి, నువ్వు ఆడావనే ఒక నింద అనేది వేస్తూ ఉంటారు. అలాంటి వాటికి భయపడమాకండి. మనుషులు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. ఇంకా ఉన్నాడు దూషణ, ఏమండి దూషిస్తుంటారు. క్రైస్తవులు చూసి హిందువులు ఎంతగా దూషిస్తున్నారో మనకు తెలుసు. అలాగనే మత ఛందస్సువాదులు కూడా దూషించటం మనకి తెలుసు. మరి ముఖ్యంగా రాధా మనోహర్ మనం చూస్తే బైబిల్ని ఎంతగా దూషిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. సమాజంలో మనుషులు క్రైస్తవులని ఎంతగా దూషిస్తున్నారంటే, మీది ఒక విదేశీ మతం అని, ఇది ఒక విదేశీ పుస్తకం అని, యేసుక్రీస్తు ఈ దేశం వాడు కాదని నిందించడం మనందరికీ తెలుసు. ఆ నిందిన మాటలకు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వలరా, నిజంగా ఇలాంటి వాటికి మనం భయపడితే, ఇలాంటి వాటికి మనం దిగులు పడితే మనం ముందుకి వెళ్ళలేని పరిస్థితి దేవునిలో. కాబట్టి మనం మనుషులకు భయపడవద్దు. కనబడే మనిషి మనల్ని ఏం చేయగలడు? ఆఫ్టర్ ఆల్ చంపగలడేమో, దెబ్బలు కొట్టగలడేమో, తిట్టగలడేమో, కానీ మిగతా ఏమీ చెయ్యలేవడు అంటున్నాడు. చూడండి ఒక మాట, మరొక మాట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో ఇక్కడ చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పేది ఏంటంటే, దేహాన్ని చంపిన తర్వాతకి మీరేమీ చేయలేరని వాడికి భయపడమాకండి. దేహాన్ని చంపిన తర్వాత వాళ్ళు ఏం చేయలేస్తారు? దేహాన్ని చంపగలరు. ఏమండి, ఈ దేహాన్ని నిజంగా ఆడవాళ్ళు ఎక్కువగా చంపడం మనం చూస్తున్నాం. ఏమండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే మన చేతిలోకి వచ్చిందో అప్పుడు దాంట్లో మనం చూడగలుగుతున్నాము ఎక్కడ ఎలాంటి హత్యలు జరుగుతున్నాయి, ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో. నిజంగా మన నెట్ ద్వారాగా చూస్తుంటే, అది మన ఏమంటే యూట్యూబ్లో చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల మనకు అర్థమవుతుంది. ఈ దేహాన్ని ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహాన్ని చంపిన తర్వాతకి మరి ఏమీ చేయని వారికి భయపడమాకండి. ఈ దేహాన్ని అయితే చంపగలరు, కానీ నీలో ఉన్న ఆత్మను మాత్రం ఎవ్వరు చంపలేవరు. ఆఖరికి దేవుడు కూడా చంపడు. ఈ దేహంలో ఉన్న ఆత్మని దేవుడు కూడా చంపడు, కాకపోతే శిక్షించుతుడు, కానీ అంత పవిత్రంగానే చంపడు. ఎందుకంటే శిక్షించకపోతే నీకు అర్థం కాదు. ఎలా శిక్షించుతుందంటే, భూమి మీద నీకు ఇష్టమైనట్టుగా, ఒక ధనవంతుడు ఎలా బతికాడంటే తనకిష్టమైనట్టుగా బతికాడు కదండి. అందుకనే చూడండి, ధనవంతుడిని, నా కుమారుడా నీకు ఇష్టమైనట్టుగా భూమి మీద సుఖాన్ని అనిపించావు కాబట్టి నువ్వు కష్టాన్ని అనుభవించాలని. అంటే ఒక కష్టం అనేది మనిషికి తెలియాలంటే వాడిలో ఉన్న ఆత్మ దేవుడు బ్రతికించాలి, అందుకనే చంపలేవరు. అలాగనే మనుషులు కూడా ఈ దేహాన్ని చంపుతారే కానీ ఆత్మను మాత్రం చంపలేరు. ఏమంటాడు కాబట్టి 4వ వచనంలో, ఎవరికి మీ భయపడవలేనో మీకు తెలియజేద్దును, చంపిన తర్వాతకి నరకముల పడదేయగలవాడ శక్తి గలవానికి భయపడమంటున్నాడు. ఏమండి, ఈ దేహములో నుంచి ఆత్మ బయటకు వస్తుంది, ఆ ఆత్మను నరకములో నశింపజేస్తున్నాడు. అంటే నరకానికి పంపిస్తున్నాడు దేవుడు ఈ ఆత్మను. ఆయనకి, శక్తిమంతుడికి, దేవునికి భయపడమంటున్నాడు. ఈరోజు దేవుడి పేరు చెప్పుకుంటే ఎవరు భయపడుతున్నారండి? ఏమండి, భయపడుతున్నారా? నాస్తికులు భయపడలేని పరిస్థితి, హేతువాదులు భయపడలేని పరిస్థితి, మతోన్మాదులు భయపడలేని పరిస్థితి. మరి ఇలా భయపడాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు భయం అంటే ఏమండి, ఒకసారి కనపడ్డాడు అనుకోండి,
మనకు స్కూల్ టీచర్ కనపడ్డాడు అనుకోండి, ఆయన ఎక్కడ కనపడ్డా కానీ నమస్తే సార్ అంటాం, అవునా కదా? ఒకసారి ఈ సౌండ్ తగ్గిద్దురా. దాంది కదా, ఇక్కడే సౌండ్ తగ్గిద్దురు. రీసౌండ్ వస్తుంది ఎక్కడదే. అటు ఇది ఫస్ట్ ఇటు నాకేలేనా? చాలు. ఏమండి, మనం ఒక టీచర్ కనపడ్డ వందనాలు. ఏమండి, నమస్తే సార్ అని మనం ఎంత మర్యాదతో భయంతో మనం పలకరిస్తూ ఉంటాం. అలాగనే అంటే ఒక గ్రామంలో సర్పంచ్ కనపడ్డా కానీ మనం ఏ విధంగా అతనికి నమస్కారం చేయటం, భయపడటం మనకి తెలుసు. కానీ ఒక దేవుడి పేరు చెబితే భయపడి దేవుని సన్నిధానికి వచ్చేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు. ఈరోజు ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడి మాటలు వినాలి, నేర్చుకోవాలి. ఏమండి, ఆదివారం వస్తే భయపడి ఆయన సన్నిధానానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 ఏమండి, ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే మనకు ఒక మాట అర్థమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. అపోస్తులైన పేతురు గారు మొదటి పత్రిక 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు ఎవరు బెదిరిస్తారు వాళ్ళని? లోకంలో చాలామంది క్రైస్తవులు అనబడుతున్న వారు కడపత్రాలు పంచడానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నారు, నువ్వు ఈ మతాన్ని ఇక్కడ నువ్వు బోధిస్తున్నావు, ఇక్కడ పర్మిషన్ ఉందా అని బెదిరిస్తున్నారా లేదా? కడపత్రాలు పంచడానికి వెళ్ళినప్పుడు బెదిరిస్తున్నారా లేదా? పర్మిషన్ ఉందా నీకు? ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చాడు? ఎందుకు నువ్వు కడపత్రాలు పంచుతున్నావు? ఎందుకు ఇక్కడ మతాన్ని బోధిస్తున్నావు అని బెదిరిస్తున్నారా లేదా? అక్కడ అదే ఏమన్నాడు చూడండి, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడితే ధన్యులు. నీతి అంటే వాక్యము కొరకు శ్రమలు మనకి సంభవిస్తాయి. మనుషుల ద్వారాగా శ్రమలు వస్తాయి, కుటుంబం ద్వారాగా శ్రమలు వస్తాయి, అపవాది ద్వారాగా శ్రమలు వస్తాయి. ఈ శ్రమలను మనం అనుభవించితే ధన్యులు అంటున్నాడు. అంటూ ఇంకేమంటున్నాడు, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడమాకండి అంటున్నాడు. చూసారండి, మళ్ళీ ఎంతమంది అయినా బెదిరిస్తారండి. ఇలా బెదిరించినప్పుడు మనం బెదిరిపోయి భయపడిపోయి సువార్తను మనం లోకంలోనికి తీసుకుపోకుండా నీవెంత పిరికివాడువో బైబిల్ ఇదే చెబుతుంది. ఇక్కడ ఆడినాడు చూడండి, పిరికివారి గురించి ప్రకటన గ్రంథంలో. పిరికివారు అంటే ఎవరనే మాట ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో కనబడుద్ది. చూడండి ఒకసారి 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, జయించువాడు వీటిని సంతరించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నా కుమారుడై ఉంటాడు. పిరికివారును చూసారండి, ఇక్కడ పిరికివారు కనపడ్డారు. ఎవరు ఆ పిరికివారంటే, ఇదిగో మనల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళకి భయపడి మనం సువార్తను కనుక ఈ లోకానికి తీసుకుపోయి లేదా గ్రామానికి పట్టణాలకి తీసుకుపోయి కనుక ప్రకటించలేకపోయి వాళ్ళకి భయపడ్డామంటే నీవు పిరికివాడివి. అలా పిరికి వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు, దేవుడు కుమారుడిగా అనిపించుకోడు. ఇక్కడ అదే చదువుతున్నా ఏమంటున్నాడు, పైన మనం చదివే కదా, జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. దేనిని జయించాలి? లోకాన్ని జయించాలి, మనుషులను జయించాలి, ముఖ్యంగా సాతాను గారిని కూడా జయించాలి. ఇలా జయించువారు స్వతంత్రించుకుంటారు. దేనిని స్వతంత్రించుకుంటారు? పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. అలా కనుక నువ్వు వాళ్ళని జయించలేక వాళ్ళ యొక్క బెదిరింపుకి బెదిరిపోయి సువార్తను ప్రకటించడం మానేస్తే నువ్వు పిరికివాడివే. అందుకనే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండి గుండములో పాలు పొందుకుంటారు. అంటే వీళ్ళు పిరికివాళ్ళు, దేవుని కొరకు ఏ త్యాగం చేయలేని వారు. ఏమండి, మనల్ని ఎంతగా బెదిరిస్తున్నారో మనం చూస్తున్నాం కదండి సోషల్ మీడియాలో.
బైబిల్ పంచడానికి పోతే బెదిరించడం, కడపత్రాలు పంచడానికి పోయినా బెదిరించడం, గ్రామ సువార్త చేయడానికి పోయినప్పుడు కూడా మీకు పర్మిషన్ ఉందా, ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, ఎవడు మిమ్మల్ని ఇక్కడ కడపత్రాలు పంచమన్నారు, ఎవరు మిమ్మల్ని గృహాలకు తిరగమన్నాడని బెదిరిస్తున్నప్పుడు వారు బెదిరిపోతుంటారు. అదే అంటాడు, ఏమన్నాడు ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదువుదాం మరొకసారి 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మును ఆ హేతు అడిగే ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పాలి. ఏమంటే ఈ మధ్యన సోషల్ మీడియా యూట్యూబ్లో చూశాను, ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారిని ఒక క్వశ్చన్ అడిగిండు. ఏ క్వశ్చన్ అడిగిండు? అది లోతు గారి విషయంలో ఒక డౌట్ అడిగిండు. అతడు భయపడిపోయి వెళ్ళిపోయిండు చెప్పలేక. ఎందుకని? సాత్వికముతో నిన్ను హేతు అడిగే ప్రతివాడికి ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలంటే నీకు సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ తెలియకుండా బ్యాగ్ తగిలించుకొని బైబిల్ పెట్టుకొని లోకంలో వెళ్ళిపోయి నువ్వేదో సువార్త చేస్తానంటే ఏమండి కుదిరిద్దా? ఎవరు ఎటు నుంచి ఏ క్వశ్చన్లు అడుగుతారో తెలియదు. అప్పుడు సమాధానం చెప్పలేక భయపడిపోయి వాళ్ళకి వెనక్కి తిరిగి పోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు ఒకసారి చూద్దాం. ఏమండి ఆదికాండంలో ఒక వ్యక్తి ఇక్కడ భయపడుతున్నాడు. చూద్దాం ఆదికాండము 26వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండంలో ఒక వ్యక్తి భయపడుతున్నాడు మనుషులకు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు అబ్రహాం గారి కుమారుడే. అబ్రహాం గారి కుమారుడు మనుషులకు ఎలా భయపడుతున్నాడు చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 6-7 వచనాలు. ఇస్సాకు గేరార్లో అనే దేశంలో నివసించాను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరైనా అడిగినప్పుడు అతడు చూసారండి, భార్య అని చెప్పుకోవాలా సహోదరి అని చెప్పాలండి? ఏమండి భార్య అని చెప్పలేకపోయాడంటే భయపడినా లేదా? ఎవరి కుమారుడు? అబ్రహాము గారి కుమారుడు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. ఏమండి దేవుడు వాగ్దానం చేసిన మనిషే భయపడినంటే ఈరోజు చిన్న చిన్న పాస్టర్లు భయపడటంలో ఆశ్చర్యం ఉందా? ఏమండి అబ్రహాం గారిని ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడే గర్భఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఇతనికి దేవుడు నాకు తోడు ఉన్నాడని ఆలోచన లేదా? ఏమండి ఉందా లేదా? ఏమంటుంటే అక్కడ చూడండి మళ్ళా చదువుదాం. ఇస్సాకు గేరార్లో నివసించాను. ఆ చోటికి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరైనా అడిగినప్పుడు అతని నా సోదరుని చెప్పాను. ఎందుకనగా రిక్బా చూసానండి ఎలా ఉందంట, చక్కనిది అందమైన ఒక స్త్రీ కనబడుతుంది. అయితే ఈ అందమైన స్త్రీని భార్య అని చెప్పుకుంటే ఏమండి తనను చంపి ఈ సాగును చంపి ఈ భార్యను తీసుకొని పోతాను అనుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని వలరా అక్కడ చంపే అంత దాకా వస్తుందండి? అసలు రాదండి. ఎందుకంటే దేవుడు ఏమైనా వాగ్దానం చేసిండు, నీ ద్వారానే సంతానం వస్తుందని చెప్పిండు అబ్రహాం గారితో. మరి ఇప్పుడు ఒకళ్ళ కనుక ఇస్సాకు భార్య కనుక వాళ్ళు ఇస్సాకుని కనుక చంపేస్తే సంతానం వచ్చిద్దా? దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోయింది అంటే దేవుడి మాట అతనికి జ్ఞాపకంలో లేదు. అతడు మనుషులకు భయపడుతున్నాడు. చూడండి ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా ఏమండి భయపడిపోతూనే ఉన్నాం. నేను సువార్త చెబితే నన్ను చంపుతారేమో, సువార్త నేను గ్రామంలోకి వెళ్ళి ప్రకటిస్తే కొడతారేమో అనే భయం మనలో కలుగుతూ ఉంది. అంటే ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ ఇస్సాకు గారు ఎంతగా భయపడుతున్నారో మనకు అర్థమవుతుంది. కానీ భయపడవలసింది ఎవరికి తెలుసా? దేవునికి. మనుషులకు భయపడుతున్నారు, కనిపించే మనిషికి భయపడుతున్నారు, కానీ కనపడని దేవునికి భయపడట్లేదు. చూడండి ఎలా భయపడాలో చెబుతున్నాడు దేవునికి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 20వ వచనంలో చూడండి ఒకసారి. 119:20 వచనంలో
అందరూ తీయండి ఒకసారి. చదువు. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించిపోచున్నది. గర్విష్ఠులను గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరిగి వారే శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిన్నను తిరస్కారమును తొలగింపు. చూసారండి దావీదు గారు ఏం కోరుకున్నాడో. నీ ధర్మశాస్త్రాన్ని ఏమంటే దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించే వాళ్ళు క్రైస్తవులు అనబడుతున్న వారే తృణీకరించుతున్నారు. తృణీకరించడం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించటం. అవి పాటించకుండా ఎవరైతే భూమి మీద బ్రతుకుతారో వాటిని తృణీకరించినట్లే. చూడండి మరొక మాట ఏమండి, కీర్తన కన్నా 119:20 నువ్వు చదివింది మళ్ళీ ఒకసారి చదువు. కావున నీ శాసనముకు నాకు ఇష్టమై ఉన్నవి. ఇది కాదు నువ్వు ఇందా చదివింది, 120 కాదు నువ్వు చదివింది. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని పైనుంచి చదవాలి. నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అంటున్నాడు. 120 నేను కూడా చెప్పింది. 119:120. సర్లే 120. నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు. చూసారండి దేవుడికి భయపడటం అంటే ఆయన యొక్క న్యాయమైన విధులు. ఏంటి న్యాయమైన విధులు? 66 పుస్తకాలతో కలిగి ఉన్న బైబిల్ ఉంది సార్. ఆ బైబిల్లో రాయబడ్డ మాటలను విన్నప్పుడు నీకు భయం కలగాలి. ఏమండి దావీదు గారి కంట తన యొక్క భయం వలన శరీరం వణుకుతుందంట. ఈరోజు దేవుడి పేరు చెప్తే శరీరం వణికిద్దా? పావును చూస్తే ఎంతగా భయపడిపోతుంది, అవునా కదా? దయ్యాన్ని పేరు చెప్పగలే ఎంతగా ఉలిక్కిపడి భయపడతారని. మరి దేవుడి పేరు చెప్తే అంతగా భయపడుతున్నారు మనుషులు ఈరోజు. కానీ దావీదు గారంట నీ భయం వలన నా శరీరం ఏమైపోతుంది, వణుకుతుందంట. కానీ మనకు అలా వణుకు వస్తుందా? ఈరోజు ఆ వణుకు లేదండి. దేవుడు అంటే వణుకు లేదు, దేవుడు అంటే భయం లేదు. ఏమండి చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 8:12. కీర్తన గ్రంథము 8:12. 12 చూడాల. ప్రసంగి గ్రంథం, క్షమించండి, ప్రసంగి గ్రంథము 8:12 చదవాలి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8:12 ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ భక్తుడైన సొలొమోను గారు చెబుతున్నాడు. పాపాత్ములు 100 మార్లు దుష్కారం చేస్తారంట. పాపాత్ములు అంటే ఎన్నిసార్లు చేస్తారు దుష్కార్యాలు? అంటే 100 సార్లు చేస్తారా? నిజంగా మనం ఎప్పుడైనా లెక్కేసుకున్నావా? ఇప్పుడు మన దేవుని వల్ల మనం మన జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నామో లెక్కే లేదు. కానీ దేవుడు లెక్కేస్తున్నాడు. పాపాత్ములు అంట 100 మార్లు 100 సార్లు దుష్కారం చేసినాను, దీర్ఘాస్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు, లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోతారు. ఈరోజు సడన్గా చావులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదిగో దేవుని భయం లేకపోబట్టే. 100 మార్లు పాపాలు చేస్తున్నా, ఏమండి దీర్ఘాయువును కలిగి ఉన్నా కానీ మధ్యలోనే సడన్గా కార్ యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళు మనం చూస్తున్నాం కదండి. నిన్ననో మొన్న చూశానండి. పెళ్ళయింది, ఉదయం పెళ్ళయింది, సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి మరలా ఇంటికి వచ్చే సమయంలో 1 కిలోమీటర్ తేడాతో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఏమండి భార్య చనిపోయింది. మనం దాంట్లో చూసినాం కదండి యూట్యూబ్లో. ఇప్పుడు మేము దేవుని వల్ల ఇక్కడ అదే చదువుతున్నాం. ఏమంటున్నాడు మళ్ళా చదువు 12 పాపాత్ములు 100 సార్లు 100 మార్లు అంటే 100 సార్లు దుష్కారం చేసి దీర్ఘాస్మంతులైనను దేవుని యందు ఒకళ్ళ కనుక భయము భక్తి కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు. ఒకరు భయపడకపోతే నువ్వు మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. భయపడేవారు
క్షేమంగా ఉంటుంది. నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు లారీలో ప్రయాణం చేసినా, కారులో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, బైక్ మీద ప్రయాణం చేసినా నీకు క్షేమం కలిగిద్ది. ఒకవేళ కనుక ఆయనకి నువ్వు భయపడలేదనుకో, మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీకు 100 ఏమండి, నీకు దీర్ఘాయుష్మంతుడు అయినా కానీ, దీర్ఘాయుష్యం అంటే ఎంత సంవత్సరాలండి? కనీసం ఒక 100 సంవత్సరాలు వేసుకోండి, లేదా ఒక 70-80 వేసుకోండి, దానిని దీర్ఘాయువు అంటారు. అలాంటి దీర్ఘాయువు నీకు ఉండాలి అంటే నువ్వు దేవుని సన్నిధానాన్ని ఏం చేయాలి? భయపడుతూ దేవుని సన్నిధానికి రావాలి. మరి దేవుని సన్నిధానికి ప్రతి ఆదివారం వస్తున్నామా మనం? దేవుని మాటలు ప్రతి ఆదివారం వినగలుగుతున్నామా? ఏమండి ప్రియమైన దేవుని వలన వినలేని పరిస్థితి. కానీ అలా ఎవరైతే దేవుడి మాటలు వినడానికి దేవుని సన్నిధానికి వస్తారో వాళ్ళే దేవునికి భయపడినట్టండి. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి ఏమంటున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు చూసారండి ఏమన్నాడు ఇక్కడ? ఎవడు దీనుడై నలిగిన హృదయుడై నా మాట విని వణుకుతుడో వానిని నేను దుష్టించుచున్నాను, వానిని నేను లక్ష్య పెడతాను. వాడు ప్రార్థన చేసినా కానీ నేను వింటాను. దేన మనసు కలగాలి. నువ్వు దీనుడు అయ్యి దేవుని సన్నిధాన్ని వణుకుతూ ఆయన మాటలు ఎవరైతే వింటారో అతన్ని నేను లక్ష్య పెడతాను అంటున్నాడు. అతన్ని నేను అంగీకరించుతున్నాను అంటున్నాడు. ఏమండి దేన మనసు మనలో కలుగుతుందా? ఏమండి దేన మనసు ఆడింది మనకి? ఒకడు ఏదైనా మాట అంటే మళ్ళా తిరిగి అనే పరిస్థితి మంది. అవును కదండి? ఏమంటాడు అక్కడ? మళ్ళా చదువు. ఇవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం, నలగాలండి హృదయము, ఆలోచన నలగటం అంటే మన ఆలోచన మారటం. ఏమండి దేవునిలోకి వచ్చినాక మన ఆలోచన, మన పాత ఆలోచనలన్నీ మారాలి. దేన మనసు కలిగి ఉండాలి, దేన హృదయం కలిగి ఏం చేయాలంటున్నాడు? ఏమండి నా మాట విని వణుకుచుండునో వానిని మాత్రమే నేను దుష్టించుచున్నాను అంటున్నాడు. వానిని మాత్రమే నేను లెక్కలోకి తీసుకుంటాను. నీకు దేన హృదయం లేకపోతే నేను లెక్కలోకి తీసుకోండి. నన్నైనా సరే, మిమ్మల్ని సరే, ఇంకెవరినైనా సరే దేవుడు లెక్కలోకి తీసుకోవాలి అంటే దేన హృదయం కలగాలి, దేన మనసు కలిగి ఉండాలి. అలా కలిగి వణుకుతూ భూమి మీద బతికితే అప్పుడు కనిపించని దేవునికి భయపడ్డట్టు. అవునా కాదండి? మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చివరి 2 వచనాలతో ఈ సమయంలో ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. 22 ఇర్మియా 5:22. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయే ఎంత ఘోషించునను దాన్ని దాటలేక ఉండునట్లును నిత్యము నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? చూసారండి సముద్రం ఎందుకు పొంగి బయటకు రావట్లేదా? ఎవరైనా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారండి? ఎందుకు రావట్లేదండి? సముద్రం అలలు ఎక్కువగా పొంగుతున్నప్పుడు అది దాటుకొని బయటికి రాకుండా దేవుడు ఏం చేశాడంటే సరిహద్దును నియమించాడు. అదే ఇసుక. ఆ ఇసుక కనుక సరిహద్దుగా దేవుడు నియమించకపోతే ఈరోజు మరి పట్టణాలు కానీ గ్రామాలు కానీ కొట్టుకొని పోయే పరిస్థితి. అదే చదువుతున్నాను. ఏమంటే మళ్ళీ చదువుతుంది, బాగుంది ఈ మాట, ఒకసారి చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? సముద్రము దాటలేకుండా, అంటే సముద్రం దాటి మనుషుల దగ్గరకు రాకుండా దాని తరంగాలు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయే ఎంతగా ఘోషించినను దాన్ని దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవాకు. చూసారండి దేవుడి సన్నిధి మనం అంటే భయపడి ఆ రోజు దేవుని మాటలు వినడానికి వెళ్తున్నామా మనం? ఈరోజు ఆధారం వచ్చిందే, ఈరోజు నేను తొందరగా రెడీ అయిపోయి దేవుని సన్నిధానికి వెళ్ళి దేవుడు మాటలు వినాలి అనే
ఆ వణుకు ఎవరిలో కలుగుతుందండి? ఈరోజు క్రైస్తవులు కనబడుతున్న మనం ఎన్ని మాటలు విన్నా కానీ ఒక్కోసారి తప్పిపోతున్న పరిస్థితి. అంటే దేవుడికి యొక్క భయము నీలో లేనట్టుగా కనబడుతుంది. దేవుడు భయము నీలో కలగటం అంటే వనకాలి. అదే చూస్తున్నాడు, కింద ఉన్నాడు, నా సన్నిధిని చదువు ఒకసారి. నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవాకు. ఆయన సన్నిధిని వనకటం అంటే ఈరోజు ఆదివారం వచ్చిందంటే, లేదా ఈరోజు మీటింగ్ ఏదైనా పెట్టుకున్నామంటే ఆ మాటలు వినడానికి, దేవుడి మాటలు వినడానికి నీలో ఆసక్తి కలిగి నువ్వు దేవుని సన్నిధానికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినగలుగుతున్నావా? అలా విన్నప్పుడే నువ్వు దేవునికి భయపడినట్టు. అలా వినట్లేదంటే నువ్వు దేవుని భయం లేనట్టు. ఈ ఆదివారం పోకపోతే ఏమైందిలే, ఈరోజు దేవుడి మాటలు వినలేకపోతే ఏందిలే, మరొక ఆదివారం ఉందిలే అని అనుకుంటున్నాం. మన జీవితంలో మనకి గ్యారంటీ లేనప్పుడు దేవుని సన్నిధానం పోగొట్టుకుంటే మనకి మంచిదండి. మనం ఎప్పుడు పోతామో మనకి తెలియనప్పుడు దేవుని సన్నిధానాన్ని ఏ రోజు కూడా పోగొట్టుకోకూడదండి. అలా పోగొట్టుకుంటాం అంటే దేవుడు భయం నీలో లేదనే. అంటే కనిపించే మనిషికి అంతగా భయపడుతున్నా కానీ కనిపించని దేవునికి మాత్రం అంతగా భయపడలేకపోతున్నాం. ఒక టీచర్ చూస్తే భయపడుతున్నాం, ఒక పోలీసు వ్యవస్థకి భయపడుతున్నాము. ఏమండి, ఈరోజు మనం ఎంతగా భయపడుతున్నాం అంటే వ్యవస్థను చూసి దేవుని విషయంలో అంతగా భయపడుతున్నామా? చూడండి, చివరిగా ఏమండి మనుషులు ఎవరికి భయపడుతున్నారో చూడండి ఒకసారి. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు చూస్తే నిజంగా మనకి భయం కలగాలండి. నిర్గమకాండం చివరిగా 1వ అధ్యాయము 17వ వచనంలో ఇశ్రాయేలులు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బతకనీయక ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బతకనిచ్చుతారని, ఈ పని ఎలా చేస్తారని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రీ స్త్రీలు ఆ ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసాలను చూసారండి మేలు చేశాను, ఆ జనములు విస్తరించి మిక్కిలి ప్రబలమేరు. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? ఏమండి, ఇశ్రాయేలులు ఉన్నారు కదా, దేవుని బిడ్డలు అనమాట. వారు వాళ్ళకి సంతానం మగబిడ్డలు పుడుతున్నారు. వీళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి, ఈ ఐగుప్తు రాజు ఎవరైతే ఉన్నాడో వాడిని చంపేసి వాడి యొక్క రాజ్యాన్ని వీళ్ళు కనుక ఆక్రమించుకుంటారని ఈ రాజు ఏమైనా శాసనం చేశాడంటే మంత్రశాలకి, మీరు ఎవరైతే ఇశ్రాయేలు దగ్గరికి పోతున్నారో మగబిడ్డ ఆయన్ని తెలిస్తే మీరేం చేయాలి? చంపేయాలని ఒక ఆజ్ఞ జారీ చేసిండు. అంటే ఇప్పుడు మనిషికి భయపడుతున్నారా, దేవునికి భయపడుతున్నారా? ఏమండి, ఒక రాజు కదా అండి, రాజ్యానికి రాజు. అలాంటి రాజు ఒక శాసనం చేసిందంటే ఆ యొక్క పట్టణంలో లేక గ్రామంలో ఉన్న మనుషులంతా భయపడాలి. కానీ ఈ యొక్క మంత్రశాలలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి భయపడి రాజు చెప్పిన మాటను పక్కకు దోసేశారు. అంటే ప్రేమ దేవుడు ఇక్కడ అదే చూస్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళా చదువుదాం. అయితే ఆ మంత్రశాలను దేవునికి భయపడి, చూసారండి, దేవునికి భయపడి రాజుకి భయపడకోకుండా రాజు చెప్పిన మాటను త్రోసేసి ఏమండి మగపిల్లలను బతకనిచ్చారు వాళ్ళు. అది కనుక వాళ్ళు చంపుకుంటూ పోతే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది? ఏమండి నిష్ప్రయోజనం అయిపోద్దా కదా? అంటే ప్రేమ దేవుని వలన మంత్రసానాలైన వాళ్ళే రాజుకు భయపడకుండా దేవునికి భయపడ్డారు. ఈరోజు మనం ప్రధాని మోడీ కనుక మీరు మరి క్రైస్తవులు అయితే ప్రార్థనలకు పోతే మీకు నిత్యావసర సరుకులు బంధు ప్రభుత్వం ద్వారా కంటే మనం ఏం చేస్తాం? భయపడిపోతారా? లేదండి, మనం భయపడడం అనుకోండి. కొంతమంది భయపడి ప్రభుత్వం నుండి ఉచితంగా ఇచ్చే బియ్యం కానీ రేషన్కి సంబంధించిన ఎవరైనా కానీ మీకు బంద్ అయిపోతాయి అంటే భయపడి ఏం చేస్తారండి? అంటే ప్రియమైన దేవుడు ఇప్పుడు ఆయన ఒక రాజా కదా మనకి ప్రధానమంత్రి. అంటే ప్రియమైన దేవుడు ఆ రోజు రాజ్యానికి రాజుగా ఉన్నాడు, ఐగుప్తు రాజ్యానికి. ఆ రాజు ఒక శాసనం చేసిండు, మగపిల్లలైన వారందరినీ ఇశ్రాయేలులు మరి ఆ యొక్క జాతిలో లేదా ఆ యొక్క జనాంగాలలో మగపిల్లలు ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరూ మీరు ఏం చేయాలి? పుట్టుకలోనే అమ్మటే చంపేయాలని ఒక ఆజ్ఞ జారీ చేస్తే అతనికి భయపడాల, రాజుకు భయపడాల. ఎవరికి భయపడ్డారు? కనిపించని దేవునికి భయపడ్డారు.
కానీ ఈరోజు మనం కనిపించే మనిషికి భయపడుతున్నామా, కనపడని దేవునికి భయపడుతున్నామో అనేది మనల్ని మనం ఆలోచించుకొని దేవుని కొరకు భయపడుతూ బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన, మరి కనిపించే మనుషులకే ఎక్కువగా మేము భయపడుతున్నాము నాయన, కనబడని మీకు భయపడలేకపోతున్నాం. ఎందుకంటే మీరు మాతో మాట్లాడలేని పరిస్థితి, మాకు చెప్పలేని పరిస్థితి. మనుషులు మాకు ఎలాగైతే మాతో మాట్లాడుతున్నారో ఎదురుగా కనబడి మాట్లాడుతున్నారు కాబట్టి మేము వాళ్ళకి భయపడుతున్నాం. అలా కాకుండా నా తండ్రి, మీకు భయపడాలనే నీ మాటలను నీ పిల్లలకు తెలియజేశాను. జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు నూరంతలుగా ఫలింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.